ఆస్తుల్లో వాటాలకు సంబంధించి మనం హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఆ పంపకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇందులో ప్రధానంగా మనం ఈరోజు భర్త ఆస్తిలో భార్యకు వాటా వస్తుందా, ఏ సందర్భాల్లో వస్తుంది, సో ముఖ్యంగా 2005లో ఈ యాక్ట్కు సంబంధించి కొన్ని సవరణలు చేశారు. సో ఆ సవరణల తర్వాత ఈ భర్త ఆస్తిలో భార్యకు వచ్చేటువంటి వాటా విషయంలో ఎలాంటి మార్పులు కలిగాయి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ అడ్వకేట్ మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, మనం జనరల్గా ఇప్పుడు మాట్లాడబోయేటువంటి అంశం భర్త ఆస్తిలో భార్యకు ఎప్పుడు వాటా వస్తుంది. సో ప్రధానంగా 2005లో తీసుకొచ్చినటువంటి అంటే ఈ యాక్ట్కు సంబంధించి సవరణలు, సో ఎలాంటి మార్పులు వచ్చాయి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే మనకి మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ భర్త ఆస్తిలో భార్యకి అంటే భర్త ఆస్తిలో భార్యకు అనేది ఫస్ట్ ఇప్పుడు సక్సెషన్ ప్రకారంగా మీరు అడిగారంటే ఏదైతే ఆస్తి భర్తకు వస్తుందో అంటే తన షేరు అది భార్యకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? భర్త అంటే వాళ్ళు కుటుంబంగా ఉన్నప్పుడు కుటుంబానికి వస్తుంది, భార్య భర్త పిల్లలు. ఒకవేళ భర్త చనిపోతే మళ్ళీ భర్త యొక్క కుటుంబం అంటే ఎవరుంటారు అందులో? భార్య పిల్లలు. అంటే ఇంతవరకు భర్త చనిపోయిన తర్వాత భార్యకు వస్తుంది షేరు. వాళ్ళు కుటుంబంగా ఉన్నప్పుడు వాళ్ళ ఏదైతే వాటా సక్సెషన్లో వస్తుందో అది ఉంటుంది. ఒకవేళ గనక విడిపోయి ఉంటే గనక భార్యకి రాదు, ఆస్తిలో రాదు. మీరు అన్నట్టుగా ఈ 2005 యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఇన్ జనరల్గా అంటే ఆ యాక్ట్ తర్వాత మహిళలు క్లాస్ 1 హెయిర్స్లోకి వచ్చేసారు. వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు అందులో? విడోస్ అంటే భర్త లేనోళ్ళు కానీ, ఈవెన్ పెళ్ళి కాని వాళ్ళు కానీ, మ్యారీడ్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా క్లాస్ 1 హెయిర్స్ కిందకు వస్తారు. అయితే వీళ్ళకేంటి ఈ చట్ట ప్రకారంగా వాళ్ళు ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏదైతే వస్తుందో అది పార్టీషన్ అడగొచ్చు. ప్లస్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉండేది. అంటే ఇప్పుడు ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక ఫాదర్ అరేంజ్మెంట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఈక్వల్ రైట్ ఉంటుంది. ఈ హిందూ అన్డివైడెడ్ HUF అంటారు. దాంట్లో ఈవెన్ కర్తలాగా అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా కూడా ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళు అంటే ఉండొచ్చు అనేది చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, షేర్ని ఈక్వల్గా తీసుకుంటున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అంటే మనం ఏదైతే పంచుకుంటున్నప్పుడు దాంట్లో ఉండే లయబిలిటీస్ కూడా ఈక్వల్లీ వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో ఇంతవరకు ఒక్కసారి వాళ్ళకి ఇందులోంచి వచ్చేసాక ఏదైతే ప్రాపర్టీ సక్సెషన్లో వస్తుందో వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి అది అబ్సల్యూట్ రైట్ ఉంటుంది. అంటే వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే సొంత ఏదైతే ఉంటుందో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మనం సొంతంగా సంపాదించుకున్న ప్రాపర్టీని ఏవైతే చేసుకోగలమో ఈ షేర్ని కూడా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మార్చుకోవచ్చు. సో ఈ యాక్ట్ ప్రకారం నిజంగానే మహిళలకు వాటాలు వస్తున్నాయా? సో ఇలాంటి అంశంలో ఫ్యామిలీలు ఎట్లా సహకరిస్తున్నారు? ఒకప్పుడు ఏంటంటే మామూలుగా ఈ యాక్ట్ రాకముందు మ్యారేజ్ చేసి పంపించేశారంటే అమ్మాయిలకి, ఇంకా వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇంకా అత్తగారు భర్త బాధ్యత మెయిన్గా అని అనుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈవెన్ కాలంతో పాటు చేంజెస్ వచ్చినాయి. వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, ఈక్వల్గా చదివిస్తున్నారు, ఈక్వల్గా పేరెంట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఇంత సంపాదించావు, ఇది అమ్మాయికి ఇది అబ్బాయికి అంటే ఇద్దరికి కూడా వాళ్ళకి అంటే నేను ఇప్పుడు చూసిన వాళ్ళల్లో అయితే మ్యాక్సిమము డివైడ్ చేస్తున్నారు. ఒకవేళ సహకరించలేదనుకోండి శ్రవణ్, యాక్టే ఉంది కదా, వాళ్ళు దాని ప్రకారంగా లీగల్గా వాళ్ళ షేర్ వాళ్ళు అడగొచ్చు. అయితే అడిగినప్పుడు కూడా చాలా వరకు చూసుకోవాలి మనం ఆ ప్రాపర్టీకి వాళ్ళకి ఎంటైటిల్మెంట్ ఉంటుందా. ఎందుకంటే కొన్ని కేసెస్ మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి మ్యారేజెస్ అయిపోతున్నాయి. మొన్న ఒక కేసు వచ్చింది, దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఆ ప్రాపర్టీ డివైడ్ అయిపోయింది లాంగ్ బ్యాక్, అంటే 1994లోనే డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయాక ఇప్పుడు ఆ మహిళ వీళ్ళ మీద వేసింది, ఎవరి మీద? ఫాదర్ మీద, వాళ్ళ చిన్న అన్నల మీద. ఆల్రెడీ ఆ ప్రాపర్టీ డివైడ్ అయిపోయింది, వీళ్ళు సేల్ కూడా చేసేసుకున్నారు కొంత భాగం, అమ్మినోళ్ళ తరఫు నుంచి మేము అపియర్ అవుతున్నాం. సో అది ఆల్రెడీ అయిపోయింది, సేల్ కూడా చేసేసుకున్నారు, డివిజన్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీనా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీనా. అయితే డివిజన్ ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు జనరల్గా వీళ్ళకి ఎప్పుడు షేర్ ఉంటుంది? 2005 యాక్ట్ రిట్రాస్పెక్టివ్ ఉండదు, ప్రాస్పెక్టివ్ ఉంటుంది. అంటే ముందు 2005 తర్వాత
కట్ ఆఫ్ డేట్ 2004 డిసెంబర్, యాక్ట్ అయిపోయింది 2005. తర్వాత నుంచి ఎవరెవరికైతే ఇందులో ఉందో ఎవరైనా కానీ క్లెయిమ్ చేయొచ్చు. అయితే పార్టీషన్ అవ్వకుండా ఉండాలి ఆ ప్రాపర్టీ. వన్స్ పార్టీషన్ అయిపోయి ఎవరి షేర్స్ వాళ్ళకి అయిపోయాక వాళ్ళకి డివిజన్ అనేది కామన్గా ఇంకా వాళ్ళ షేర్స్ వాళ్ళకు వచ్చేసినట్టే. అయితే ఇక్కడ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉండి డివైడ్ చేసేసారనుకోండి, ఇంకా మళ్ళీ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉండదు అమ్మాయిలకి. అట్లనే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో కూడా ఆ డివిజన్ అయిపోయి వీళ్ళకి ఎంతవరకు ఇచ్చారు, ఏ ప్రాపర్టీని వీళ్ళు అడుగుతున్నారు, ఏ డివిజన్లోకి వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మామూలుగా అయితే కనుక డివైడ్ కనుక అవ్వకుండా కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా అంటే 2005కి ఉండి వాళ్ళు యాక్ట్ వచ్చేసాక వాళ్ళకి అబ్సల్యూట్గా రైట్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భర్తకు సంక్రమించేటువంటి ఆస్తిలో ఖచ్చితంగా భార్యకు వాటా ఉంటుంది. పిల్లలకు ఏ విధంగా అయితే వాటా ఉంటుందో భార్యకు కూడా అదేవిధంగా వాటా ఉంటుందని మంజీరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ భర్తతో ఆమె విడాకులు తీసుకుంటే మాత్రం ఆమెకు ఎలాంటి షేరు ఆ ప్రాపర్టీలో రాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చెప్తున్నారు. ఇక వీటికి సంబంధించి అంటే ప్రాపర్టీలో నిజంగానే మహిళలకు వాటా వస్తుందా లేదా అనేటువంటి విషయం ఈ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత, సో యాక్ట్ వచ్చిన తర్వాత సో ఎట్లా ఉంది అనేటువంటి అంటే ఆ ప్రాపర్టీ నిజంగానే అప్పటికే డివైడ్ అయిపోయిందా లేదా అనేటువంటి అంశాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చెప్తున్నారు. ప్రజెంట్స్ మల్లిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.